అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ పాల డైరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కొంతమంది స్థానికులు అయితే కరీంనగర్ పాల డైరీ గేటు దగ్గరకు వచ్చి అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి వస్తున్న వ్యర్థాలు కావచ్చు, అంతేకాకుండా కొంతవరకు కాలుష్యం వల్ల అయితే మాకైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయైతే వారైతే వెల్లడిస్తున్నారు. కొంతవరకైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడికైతే పోలీసులు కావచ్చు, ఇతరత్ర వచ్చి అయితే కొంత శాంతింపజేసే పనులు అయితే చేస్తున్నారు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర మాకైతే అనేక రకాల చర్మ సమస్యలు వస్తున్నాయి. దాంతోపాటు శ్వాసకోశ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అయితే వీరైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అయితే ఇక్కడికైతే మహిళలు అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే ఒక రకమైన స్మెల్ వస్తుంది. దీనివల్ల అయితే మేమైతే శ్వాస తీసుకోవడమే ఇబ్బందిగా మారుతుంది. ఇంట్లో తలుపులు పెట్టుకున్నప్పటికీ సైతం గాలి పీల్చుకోవడం అయితే ఇబ్బందిగా ఉందంటున్నారు. కాలుష్య నియంత్రణ అధికారులు అయితే వీరిపై అయితే చర్యలు తీసుకోవాలని వీరైతే ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. గత కొద్ది రోజులుగా మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికైతే అధికారులు అయితే స్పందించట్లేదని అయితే వారు ప్రధానంగా అయితే ఆరోపిస్తున్నారు. దీనివల్ల మాకు అనేక రకాల వ్యాధుల పాలన అవుతున్నామని అయితే వారైతే ప్రధానంగా వెల్లడిస్తున్నారు. ఒకవైపు వర్షాల వల్ల విష జ్వరాలు వ్యాపిస్తుంటాయి, మరోవైపు అయితే కొంత కాలుష్యం వల్ల అయితే మాకు అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయని అయితే మహిళలు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది కరీంనగర్ డైరీ వద్ద. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.